వెల్కమ్ టు అశోక ఎంపోరియం. మరి ఇంకెందుకు లేట్, మన అశోక కాలేజ్ క్యాంపస్ టూర్ చూసేద్దామా? ఉమెన్స్ కాలేజ్, సింబల్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ పిక్చర్ షోస్ ద మీనింగ్. టుడే అవర్ కాలేజ్ సెలబ్రేట్ ఈ క్యూబ్ కార్నివల్. ఏ వార్మ్ వెల్కమ్ టు యూ గైస్. క్యాంపస్ టూర్ అంటే ఫస్ట్ రిసెప్షన్ తోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మరి అయితే మా రిసెప్షన్ చూసేద్దాం పదండి. వావ్, వాట్ ఏ కూల్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ హియర్. దిస్ ఆర్ట్ క్లాక్ షోస్ ద బెస్ట్ మెమరీస్ అండ్ మూమెంట్స్ ఇన్ అవర్ క్యాంపస్. టైమ్ స్పెండ్ విత్ అశోక ఈజ్ వర్త్. ఇట్స్ రియల్లీ ఏ వాల్యుబుల్ టైం. ఇక ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయితే మా స్టూడెంట్సే వేశారు. ఫస్ట్ మన అశోక్ వర్ధన్ రెడ్డి సార్ అయితే ఉంటుంది, మా చైర్మన్. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ చెప్పాల్సిన అవసరమే లేదు, పేర్లోనే ఉంది. థింక్ అశోక, థింక్ ప్లేస్మెంట్స్. 100% ప్లేస్మెంట్స్ గ్యారెంటీ. దిస్ ఈస్ ద వే ఆఫ్ అకౌంట్ సెక్షన్ అండ్ ఎగ్జామ్ సెక్షన్. ఇక కాలేజ్లో ఈ క్యూబ్ అని చెప్పేసా కదా, మా వాళ్ళ డెకరేషన్స్, ఆ హడావిడి అంతా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఫెస్ట్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే క్లాస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఎందుకు లేట్, లెట్స్ గో. మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ ఇలానే చెప్తుంటారు కదా, కాలేజ్కి వచ్చేది తినడానికి, అల్లరి చేయడానికి, పడుకోవడానికి అని చెప్పి. బట్ మేము మాత్రం లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నది ఇక్కడే. అన్ని కాలేజెస్ లో వాటర్ ట్యాంక్ అంటే లిజర్డ్స్ ని చూపిస్తున్నారు, బట్ మాకు మాత్రం బ్లూ స్టార్ ఫిల్టర్ వాటర్. ఇక మా క్యాంపస్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ మా ఫ్యాకల్టీ రూమ్, బెస్ట్ సిట్టింగ్ ప్లేసెస్ తో సూపర్ గా ఉంటుంది, విత్ సిస్టమ్, ఏసీ, ఫ్యాన్స్ ఆల్సో ప్రొవైడెడ్. నెక్స్ట్ ఇక కాలేజ్ లో నా ఫేవరెట్ ప్లేస్ అయితే చూపించేస్తా, దట్స్ సి ల్యాబ్. బికాస్ వైఫై ఈస్ 24/7 ఈజ్ ఆన్. బెస్ట్ సిస్టమ్స్ అండ్ ఏసీ ఈస్ ప్రొవైడెడ్ ద ల్యాబ్స్. ఇక ప్రతి సెమిస్టర్లోనూ టాపర్స్, అలాగే ఏ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా మా నోటీస్ బోర్డులో అయితే అతికిచ్చేస్తారు. అలాగే ఎవరికి ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రతిదీ నోటీస్ బోర్డులో అయితే ఉంటుంది. నెక్స్ట్ మా కెమిస్ట్రీ ల్యాబ్. బెస్ట్ ఎక్విప్మెంట్సే కాదు, ఇక్కడ బెస్ట్గా టీచ్ చేసే ఒక గైడ్ కూడా ఉంటాడు కెమిస్ట్రీ ల్యాబ్కి. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్ చూస్తున్నారంటే నెక్స్ట్ ఫిజిక్స్ ల్యాబ్ చూసేయాల్సిందే కదా, పదండి చూసేద్దాం. ఫిజిక్స్ అనగానే చాలా మందికి షివరింగ్ వచ్చేస్తుంది, ఆ జంక్షన్ డయోడ్స్ ఏంటో, ప్లస్ ఏంటో, ఆర్వీ ఏంటో ఇవన్నీ అని. బట్ మాకైతే అలా కాదు, ఎందుకంటే బెస్ట్ టీచింగ్ ఇక్కడ ఉంది కాబట్టి. దట్స్ వై ఫిజిక్స్ సబ్జెక్ట్ సో ఈజీ టు అస్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరికి మ్యాక్సిమం నచ్చని ప్లేసే, బట్ ఇక్కడ మాత్రం పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మా అందరికి నచ్చుతుంది. పదండి చూపిస్తా, అదే లైబ్రరీ. లైబ్రరీ ఈజ్ ఏ పీస్ఫుల్ ప్లేస్ ఇన్ అవర్ కాలేజ్. ఇక లైబ్రరీలో కాలేజ్లో ఉన్న అన్ని బ్రాంచెస్ కి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి, ప్లస్ వాటితో పాటు స్టోరీస్ లైక్ ఎవ్రీడే న్యూస్ పేపర్స్ ఆల్సో ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ లైబ్రరీ. నాకైతే లైబ్రరీ అంటే ఫస్ట్ M1 టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది, బికాస్ అది అంతలా ఉంటుంది. సరే మరి ఇక లైబ్రరీలో ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు కదా, మరి బయటకు వెళ్ళిపోదాం పదండి. సెకండ్ టైం మరి లైబ్రరీలోకి ఎందుకు పిలుస్తున్నా అనుకుంటున్నారా? ఒకటి మర్చిపోయే, బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద లైబ్రరీ ఆల్సో. మాక్సిమం అన్ని కాలేజెస్ లో వీక్లీ ట్వైస్ స్పోర్ట్స్ పీరియడ్ రావడానికి పెద్ద యుద్ధాలే జరుగుతాయి, బట్ మాకు ఇక్కడ అలా కాదు. డైలీ ఈవినింగ్ 4 to 6 మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. మన కోసం ఒక స్పోర్ట్స్ టీచర్ కూడా ఉంటారు. బెస్ట్ థింగ్ ఇన్ ద కాలేజ్ కదా. ఇక కాలేజ్ నుంచి బయటకు వచ్చి చూస్తే క్యాంపస్ అంతా కలర్ఫుల్ చిలుకలే, బికాస్ ఈ క్యూబ్ ప్లస్ మామూలుగానే మా వాళ్ళు కలర్ఫుల్ అనుకోండి, ఇవాళ ఇంకా కొంచెం కలర్ఫుల్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇదంతా మా అశోక క్యాఫ్టేరియా. ఇక్కడ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది, స్పెషల్లీ మసాలా దోశ ఈస్ ఆసమ్. అలాగే డ్రింక్స్ కూడా బాగుంటాయి అనుకోండి. కాలేజ్ కేఫ్ అంటే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అనుకోకండి, అన్ని నార్మల్ గానే లో బడ్జెట్ లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మా ఆడిటోరియం. అశోకాలో ఏ ఈవెంట్ అయినా మాక్సిమం 99% ఈ ఆడిటోరియంనే చూస్ చేసుకుంటాం, బికాస్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఫంక్షన్ హాల్. మీకు కనిపిస్తుందో స్టిల్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, క్లాసికల్ డాన్స్. సూపర్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అవర్ క్యాంపస్. ఇక ఎంతసేపు క్యాంపస్ ఏనా, హాస్టల్ వైపు కూడా ఒక లుక్ వేసిద్దాం పదండి. హాస్టల్ కి వెళ్లే రూట్ ఎలా ఉంటుందంటే లైక్ ఒక పార్క్ లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే, ఎంత బాగుంటుందంటే నాకు ఈ లొకేషన్ మాత్రం ఎగ్జాక్ట్ ఫోటోషూట్ కి అయితే సూపర్ గా సెట్ అయిపోతుంది. మా వాళ్ళు చదువులోనే కాదు, ఇలా చెట్లు పెంచడంలో కూడా తోపే, అది చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇది మా అశోక హాస్టల్. హాస్టల్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ అవర్ క్యాంపస్, బికాస్ ద మెయింటెనెన్స్ ఈస్ వెరీ గుడ్. రాయలసీమలోనే ద బిగ్గెస్ట్ మెస్ హాల్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ అశోక మాత్రమే. మా మెస్ హాల్ అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాయలసీమలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ మెస్ హాల్ ఫుడ్. చాలా మంది మెస్ హాల్ ఫుడ్ అంటే లైక్ చేయరు, బట్ ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో, బికాస్ మా మెస్ హాల్ ఫుడ్ అంత బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఐటెం కి ఒక్కొక్క పర్సన్ ఉంటారు సర్వ్ చేయడానికి, స్టూడెంట్స్ కి అంత యూనిక్ గా ఉంటుంది ఇక్కడ.
బయట హాస్టల్స్ గురించి అంటే అంతగా తెలియదు కానీ బట్ మా హాస్టల్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంటుంది. లైక్ మీరే చూడొచ్చు, అక్కడ చూడండి ఎంత ఇష్టంగా తింటున్నానో నేను. మాక్సిమం బయట హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, బట్ మాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను నిజంగానే చెప్తున్నా, ఎందుకంటే 4 years ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఇక ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్లేస్మెంట్స్. థింక్ అశోక, థింక్ ప్లేస్మెంట్స్. మా ప్లేస్మెంట్స్ లో 100% గ్యారంటీ. బికాజ్ ఎందుకు ఇంత గ్యారంటీ చెప్తున్నా అంటే ఐ హ్యావ్ ఆల్సో 7 LPA ప్యాకేజ్ ఇన్ దిస్ క్యాంపస్. 7 LPA చేతిలో ఉంది కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా ప్లేస్మెంట్స్ ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఒకటే కాదండి, మా దాంట్లో చాలానే ఈవెంట్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్స్ అంటే ఎప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఇవేనా? ఎంజాయ్ కూడా ఉండాలి కదా, అందుకే ఈ ఈవెంట్స్ అన్ని. మా అశోకాలో ఏం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ వేరే అక్కర్లేదు అనుకుంటా. అలాగే ఈవెంట్స్కి, ప్లేస్మెంట్స్కి, ఎంజాయ్మెంట్కి పెట్టింది పేరు అశోక. బికాజ్ మేము ఏమిట్లో తగ్గం. అది ప్లేస్మెంట్స్ అయినా ఇచ్చి పడేస్తారు, డ్యాన్స్లు అయినా ఇచ్చి పడేస్తారు. అలా ఉంటుంది మా వాళ్ళతోటి. ఓన్లీ డ్యాన్సెస్, ఎడ్యుకేషన్, ప్లేస్మెంట్స్ ఇవి మాత్రమే కాదండి, మా వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ చాలానే ఉన్నాయి. బికాజ్ మా కాలేజ్ ఏంటంటే ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉందన్నది బయటికి నిరూపించాలన్నది ఒక మెయిన్ థాట్ అనమాట మా వాళ్ళకి. అందుకని చెప్పేసి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, లైక్ స్టాల్స్, మెహందీ డిజైన్స్, రంగోలీస్, డ్యాన్స్, ఈటింగ్ కాంపిటీషన్, సో మచ్. 1 కాదు 2 కాదు, ఇలా ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉందన్నది నిరూపించాలన్నదే మా వాళ్ళ మెయిన్ థీమ్ అనమాట. స్టూడెంట్ లైఫ్కి ఏమేమి కావాలో అవన్నీ మా క్యాంపస్ ఫుల్ఫిల్ చేస్తుందన్నది అయితే నా నమ్మకం. ఇక క్యాంపస్, హాస్టల్, కాలేజ్, స్టూడెంట్ లైఫ్ ఇవన్నీ కాసేపు పక్కకు పెడితే మా కాలేజ్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, లైక్ ఈ క్యూబ్, ఆవిష్కర్, లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చే స్పెషల్ గెస్ట్స్ అందరూ ఒక మంచి లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ వాళ్ళు మా ముందుకు వస్తే మేము వాళ్ళని చూసి ఇంకా మోటివేట్ అయ్యేలా అలాంటి ఒక గొప్ప వాళ్ళని తీసుకొని వస్తారు. ఇప్పుడు కూడా మనకు పాణ్యం నియోజకవర్గం చరితారెడ్డి మ్యామ్ని అయితే పిలుచుకొని వచ్చారనమాట లాస్ట్ డే. చరితారెడ్డి మ్యామ్ ఈజ్ ద ఎమ్మెల్యే ఆఫ్ పాణ్యం నియోజకవర్గం. ఒక లేడీ ఆరెంజ్లో ఉండడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. మ్యామ్ని చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి మ్యామ్ని అయితే ఇన్వైట్ చేసేసారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంకా ఒక స్టోరీనే. ఈ కాలేజ్లో ఇంకా ఇలా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే ది బెస్ట్ కాలేజ్ కావాలన్నదే ఎవరి ఇంటెన్షన్ అయినా. ఇలా థింక్ చేసే వాళ్ళందరికీ ది బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి మా కాలేజ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. ఇంకో 2 months లో కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్. కాలేజ్ చూడడానికి ఎప్పుడు వస్తున్నారు కర్నూలుకి? కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్.